హాయ్ అందరికి నమస్తే. నేను మీ భవాని. అయితే మొన్న సంక్రాంతి కోసం ఒక ముగ్గు వేశానండి. పేపర్ పైనేసాను. నెక్స్ట్ కలర్‌లతోని గూడా వేశాను గదా! అందరూ చూశారు. ఆహ్, అలాగే కొంతమంది కామెంట్‌లో "అక్క న్యూ ఇయర్ కోసం ముగ్గులేయండి. సంక్రాంతికి ఇంకా టైం ఉంది గదా! న్యూ ఇయర్ కోసం గూడా మాకు వేసి చూయించండి" అని జెప్పి కొంతమంది కామెంట్ బాక్స్‌లో అడిగారు. తెలిసిన వాళ్ళు మాత్రం ఫోన్‌లు గూడా చేశారండి. అయితే అందరి కోసము ఈ ముగ్గు వేశాను. అయితే న్యూ ఇయర్ అంటే చాలామంది కొంచెం చిన్నగా వేసేటట్టు చూడండి అక్క అని గూడా అన్నారు కొందరు. డిజైన్స్ గానీ, తింపుడు ముగ్గులు గానీ, తింపుడు ముగ్గులంటే ఎక్కువ సంక్రాంతికే చేస్తారు గదక్క! డిజైన్సే చూయించండని ఎక్కువ మంది డిజైన్సే అడిగారు. అందుకని అందరికీ యూజ్ అయితుంది గదా అని జెప్పి చిన్నగా ఈరోజైతే ఈ గులాబీ పువ్వు, రోజ్ ఫ్లవర్ గురించి వేసి చూయించానండి. చాలామందికి అంటే ఈ ఫ్లవర్ గూడా రాదక్క ఇంతకుముందు నేను వేశాను వాకిట్లో. ఇది గూడా రాదక్క అని కొంతమందన్నారు. అందరికీ రాని వాళ్ళు మాత్రం నేర్చుకునే విధంగా వేసి చూయించానండి. ఫస్ట్ ఇట్లా వైట్ ముగ్గుతోని మొత్తం మనం డ్రా చేసుకోవాలి. వాకిట్లో గూడా వైట్ ముగ్గులో రాళ్ళ ముగ్గు అంటారు గదా! కొంచెం అందులో వరి పిండిని కలపాలండి. కలిపితే ఇట్లా తొందరగా చేతి నుండి ఇట్లా జారిపోయి ఆ గీత అనేది స్పీడ్‌గా వచ్చేస్తుందన్నమాట. అట్లా నేనైతే ప్రతిసారి అంతే కొంచెం వరిపిండి కలుపుతాను ఈ రాళ్ళ ముగ్గులో. అట్లా మొత్తం వైట్ ముగ్గుతోని ఫస్ట్ మనం ఏసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పువ్వు తర్వాత ఒక మొగ్గ వేశాను గదా! నెక్స్ట్ ఇక్కడ వాటికి పువ్వు కింద చిన్న ఆకుల్లాగా ఉంటాయి జూడండి. అంటే కాడకు అతుక్కొని ఉంటాయన్నమాట అవి. అవి గూడా ఏస్తే కొంచెం బావుంటుంది. ఇవి ఆకులు. పువ్వు వేసిన తర్వాత చిన్న మొగ్గ గూడా ఏసినాం గదా! ఇవి వేసిన తర్వాత ఆకులేసుకోవాలండి. వీటికి మనం కలర్ కాంబినేషన్స్ మంచిగా మంచి కలర్స్ ఎంచుకోవాలి. నేనైతే ప్రస్తుతం పింక్ అండ్ రెడ్ కాంబినేషన్‌తోని ఫ్లవర్ ఇదేసానండి. అయితే ఫస్ట్ వైట్ ముగ్గు మొత్తం ఏసుకున్నాం గదా! ఏసుకున్న తర్వాత మనం పింక్‌తోని ఫస్ట్ ఇక్కడ పువ్వు వేసుకోవాలండి. కొంచెం ఇట్లా జల్లెడ వాడితే ఇంకా నీట్‌గా వస్తుంది. అందుకే నేను చాయ్ జాలన్నమాట ఇది. చాయ్ జాలిని యూజ్ చేస్తా. మరి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇట్లా వైట్ లైన్స్ మనకు ఏర్పడేటట్టు ఏసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోతాం మనము. కొంచెం వైట్ గీతలు ఏర్పడేలాగానే పింక్ కలర్ అనేది ఏసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ దానిపై నుండి ఔట్ బార్డర్ వస్తుంది కదా మనకు. కొంచెం మనకు కనిపియకుండా ఏసుకుంటే అది తప్పు పోతదన్నమాట అక్కడ. మళ్ళీ మనం ఫస్ట్ చేసినట్టు రాదు. అందుకే అట్లా లైట్‌గా కనిపించేలాగా ఏసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వైట్‌తోని ఔట్ బార్డర్ ఏస్తున్నాను చూడండి. కొంచెం ఇట్లా లావుగా వచ్చేలాగా కనిపించేలాగా ఏసుకుంటే బావుంటుంది. లావుగా ఏస్తే ఇట్లా బాగా కనిపిస్తదన్నమాట. ఔట్ బార్డర్ ఇంకా వేరే దాంతోని గూడా ఏసుకోవచ్చు. కానీ వైట్ అయితే కొంచెం మంచి అట్రాక్షన్‌గా అనిపిస్తదని జెప్పి వైట్ ఏసానండి. ఇక్కడ మధ్యలో పింక్ ఏస్తున్నా జూడండి. ఆ గాలికి అంతా వైట్ ముగ్గు పింక్‌లో కలిసిపోయిందన్నమాట. వైట్ వైట్‌గా అనిపిస్తుందని మళ్ళీ పింక్ గూడా ఏసాను. నెక్స్ట్ రెడ్ తీసుకున్నాను జూడండి. పైన అంటే ఫ్లవర్ పైన చిన్న చిన్న షేడింగ్స్ లాగా ఎయడానికి. షేడ్స్ లాగా. అయితే నేను చూపిస్తున్నా చూడండి వేలు. ఇట్లా మన వేలనేది వెడల్పులా వచ్చేటట్టు ఏసుకోవాలి. మనం చిన్న ముగ్గు మాత్రం ఇట్లా ఏస్తాం గదా! అట్లా గాకుండా ఇట్లా వెడల్పుగా పడితే మన గీత అనేది లావుగా వస్తదన్నమాట. ఎక్కడైతే మనం లావుగా ఎయ్యాలనుకుంటామో నేను నేను చూపిస్తున్నా చూడండి. ఆ విధంగా ఇట్లా వేస్తే వెడల్పుగా వస్తదన్నమాట. లావుగా వస్తది గీత. ఈ షేడ్స్‌కి గూడా ఈ విధంగానే ఏసుకోవాలి మనము.
మనకు లైట్ కలర్ ఫ్లవర్ మీద చిన్న గీతలొస్తాయి చూడండి డార్క్. ఆ విధంగా ఈ పింక్ మీద రెడ్ గీతలొచ్చినట్టు కనిపిస్తదనమాట ఫ్లవరు. నెక్స్ట్ ఈ కాడలకు గ్రీన్ తీసుకున్నా నేను డార్క్ గ్రీను. మొత్తం ఇట్లా సన్నముంటది కదా! అక్కడ జాలితోనెయ్యరాదన్నమాట. చేత్తోనే వేసుకోవాలి. నెక్స్ట్ లైట్ గ్రీన్ తీసుకున్నాం చూడండి ఆకులకు. కొంచెం మనం కలర్స్ కూడా ఏదేస్తే బావుంటుందో ఆలోచించి వేసుకోవాలి. నేను సైడ్‌కు ఏది బావుంటుంది, డార్క్ పైన లైట్ బావుంటుందా, లైట్ పైన డార్క్ కలర్ బావుంటుందా అని జెప్పి వేసి జూసుకుంటానండి. తర్వాత ఈ విధంగా నాకు నచ్చిందనమాట. లైట్‌గా ఆకులేసి డార్క్‌తోని ఆకులలో గీతలు వేస్తే మంచిగా అనిపించిందనమాట. నేను అందుకే లైట్ గ్రీన్ ఏసానిక్కడ. నెక్స్ట్ ఆకుల పైన డార్క్ గ్రీన్‌తోని గీతాలన్నమాట. లైట్ గ్రీన్‌తోని ఆకులేసాను గదా! డార్క్ గ్రీన్‌తోని ఔట్‌లైన్ అనమాట. ఔట్ బార్డర్ లాగా. ఇప్పుడు నేనిక్కడ పువ్వుకి వైట్ ఎట్లేసానో ఆకులకు ఔట్ బార్డర్ అనమాట. ఈ విధంగా డార్క్ గ్రీన్ ఎంచుకుంటే చాలా బాగా అనిపిస్తుంది చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆకుల పైన గూడా వైట్‌తోనేద్దాము అని ఏస్తారు. చాలామంది ఇట్లా వాకిట్లలో చూస్తాను గదా! మనము ఈ విధంగా అట్రాక్షన్ కనిపియాలంటే మాత్రం ఇట్లా డార్క్‌తోనేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను మొగ్గను మర్చిపోయాను. డైరెక్ట్ కాడలు, ఆకులేసేసాను గదా! మీరు అంటే ఇక్కడ ఫ్లవర్ కాంగానే వెంటనే ఇక్కడ మొగ్గ గూడా వేసుకోవచ్చు. న్యూ ఇయర్‌కి అందరికీ న్యూ ఇయర్ రోజు అందరికీ ఆహ్, గులాబీ పువ్వుతో హ్యాపీ న్యూ ఇయర్ అని జెప్పడం అన్నమాట ఇది నా ఉద్దేశ్యం. మన వాకిట్లో చూసిన వాళ్ళందరికీ పువ్విచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని జెప్పడం అని ఉద్దేశ్యంతోనేసానండి. అయితే ఈ రౌండ్ గీతలు ఎందుకు గీసానంటే, హ్యాపీ న్యూ ఇయర్ అని మనం రాసుకోవాలక్కడ. అయితే మనకు డైరెక్ట్ రాసుకుంటే కొంచెం ఇట్లా వంకర, తింకర ఎళ్ళిపోతది గదా! మనం కొంచెం రౌండ్ షేప్ అచ్చేలాగా ఫస్ట్ ఇట్లా లైట్‌గా గీత గీసుకుంటే మనకా అర్థమవుతుంది తొందరగా. మనకు అంటే నెక్స్ట్ ఇది నేను కలరు కనిపించకుండా ఏసుకోవాలి లైట్‌గా. నేను ఆ కలర్ వైలెట్‌తోని రాస్తున్నా కాబట్టి దాంతోనే గీత గీశాను. నెక్స్ట్ మీరు, మీరు గీసేటప్పుడు కొంచెం లైట్‌గా గీసుకోండి ఏర్పడకుండా. 2025 మధ్యలో వచ్చేటట్టేశానండి. కొంచెం ఇయర్ చూడంగానే ఇయర్ మనకు కనిపిస్తదని జెప్పి. ఎలా ఉందండి ముగ్గు? మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని ముగ్గులతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఈ న్యూ ఇయర్ వచ్చేంతలోపు. తర్వాత న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి ముగ్గులతో కూడా మీ ముందుకొస్తానండి. ఇలాగే నా ముగ్గును ఆదరించాలని కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ చేయాలని కోరుకుంటూ మీ భవాని. థ్యాంక్ యూ.